టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జయ శ్రీకృష్ణ. 30వ పాసురం తిరుప్పావై వ్రతం 30 రోజులు. ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి రోజుకో పూమాల రోజుకో పామాల సమర్పించింది. మనందరం కూడా ఆ పాసురాలను, అందులోని అర్థాలను, అంతరార్థాలను తెలుసుకుంటూ మనం కూడా తరింపబడుతున్నాం. అప్పుడే చివరి దశకు వచ్చేసాం. 30వ పాసురం. ఇది ఫలశ్రుతి పాసురం అని అంటూ ఉంటారు. మరి ఇందులో ఆండాళ్ తల్లి ఏం చెప్పింది? తానొక్కతే ఈ వ్రతఫలం పొందకుండా తనతో పాటు వచ్చిన గోపికా గోష్ఠి, అలాగే ఈ తిరుప్పావై వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఆచరిస్తారో, వింటారో వారందరికీ కూడా నాకు లభించినట్టే కృష్ణ సమాగమం, కృష్ణ సన్నిధి లభించుకాక అని కూడా ఆండాళ్ తల్లి కృష్ణుణ్ణి కోరుకుంటుందన్నమాట. ఎలా కోరుకుంటుంది, ఎలా వర్ణిస్తుంది, ఎలా చెప్తుంది పాసురంలో చూద్దాం. ఓడలతో నిండిన పాల సముద్రాన్ని మదింపచేసి లక్ష్మీదేవినే భార్యగా పొంది మాధవుడు అని పిలువబడేవాడా, అలాగే బ్రహ్మారుద్రులకు కూడా వాళ్ళ పనుల యందు నియమించేవాడా, రేపల్లిలో చంద్రబింబం వంటి ముఖము కలిగి గోపికా హృదయాలను దొంగిలించినవాడా, అలాగే నిన్ను చేరాలని వచ్చిన గోపికలందరినీ కూడా అనుగ్రహించి వారికి కావాల్సిన పరావాద్య విశేషాన్ని అందించటమే కాకుండా వారికి నీ పద సన్నిధి భాగ్యాన్ని ప్రసాదించు అంటూ కూడా ఆండాళ్ తల్లి చెప్తుంది. ఇంకా ఎలా చెప్తుంది? నేనెవరో తెలుసా నీకు అంటూ కూడా విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడికి జన్మించిన దాన్ని, మెడలో తామర పూసలు ధరించిన దాన్ని, సదా హరినామ స్మరణ చేస్తూ చిన్నప్పటి నుంచి హరితత్వాన్ని ఆపాదించుకొని పెరిగిన దాన్ని అంటూ కూడా చెప్తుందన్నమాట. అయితే ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, ఆచరణ చేస్తారో, శ్రవణం చేస్తారో, మననం చేస్తారో వారందరికీ కూడా కృష్ణ సద్గతి లభించే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అంటూ కూడా ఆండాళ్ తల్లి చెప్తుందన్నమాట. ఇక్కడ తాత్విక విషయాలను మనం గమనిస్తే కూడా ఇక్కడ ఓడలతో నిండిన పాల సముద్రం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంసారం అనే పెద్ద సాగరం, అవునా? భక్తి అనే ఓడ మనల్ని రక్షిస్తుంది, సురక్షితంగా మనల్ని గమ్యానికి చేరుస్తుంది అనమాట. ఆ భక్తి ఎలా ఉండాలి? కల్మషం లేని భక్తి ఉండాలి, నిశ్చలమైన భక్తి ఉండాలి, ప్రేమపూర్వకమైన అతిశయంతో కూడిన భక్తి ఉండాలి. అటువంటి భావన, సద్భావనతోనే మనకు గమ్యాన్ని మనం చేరుకునే అవకాశం ఉంటుంది అని. అలాగే లక్ష్మీదేవినే భార్యగా పొంది మాధవుడు అని పిలిపించుకున్నాడు. ఇక్కడ మాధవ అని అంటూ ఉంటాం, అవునా? అంటే ఏంటి? ప్రతి ఒక్క హృదయాన్ని మదింప చేసిన వాడు అంటే ఏంటి? ఇక్కడ మనకు హృదయంలో రకరకాల ఆలోచనలు ఉంటాయన్నమాట. ఎన్నో రకాల ఆలోచనలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, వాడలా చేశాడు, వీడిలా చేశాడు, వీడిలా అన్నారు, వాళ్ళలా అన్నారు, ఇది ఇలా జరిగింది, అది అలా ఎందుకు జరిగింది, ఇది ఇలా జరగకుండా ఇలా జరిగితే బాగుండేది, రకరకాలుగా ఉంటుందన్నమాట. సో ఏంటి? అవన్నిటినీ కూడా పక్కకు నెట్టేసి హృదయాన్ని మదించటం అంటే ఏంటిది? భగవత్ చింతన, భగవత్ గుణాలు, భగవత్ సన్నిధికి చేరే దిశగా మనల్ని మదించటం అన్నమాట. అలా లక్ష్మి అంటే ఏంటి? సంతోషం అన్నమాట, ఆనందం, సౌభాగ్యం. అటువంటి మనకు ఆ భగవత్ అనుగ్రహంతో వాటన్నిటినీ కూడా అనుగ్రహించిన వాడు అని. అలాగే ఏంటి? బ్రహ్మ రుద్రులను కూడా వాళ్ళ పనుల యందు నిమగ్నం అంటే ఏంటి? ఇక్కడ సృష్టి స్థితి లయ కార్యక్రమాలు అన్నమాట. అంటే ఏంటి? స్థితి కార్యంలో పరమాత్ముడు ఉన్నాడు, అలాగే సృష్టి చేయటము, లయం చేయటంలో అంటే ఇక్కడ ఏంటి? అన్నీ కూడా ఒక సృష్టి క్రమంలో, అన్ని చట్టంలో అన్ని కర్మబంధమై కర్మ అనుసంధానంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని ఏంటి? నిష్కామ కర్మ చెయ్యాలి మనం, అవునా? ఆ ఫలం అనేది కూడా ఏ ఫలము మాకేం వద్దు కృష్ణ, నీ సన్నిధి చాలు అనుకునే వారికి ఆ పద సన్నిధిని అనుగ్రహించే స్వామి అంటూ కూడా ఆండాళ్ తల్లి చెప్తుందన్నమాట. విల్లిపుత్తూరు అని చెప్తుందన్నమాట. విల్లిపుత్తూరులో మీరు గమనిస్తే కూడా ఆ గోపురం అనేది కూడా ఒక రాజముద్రిక అని చెప్తూ ఉంటారు. అలాగే విష్ణు చిత్తుడు అంటే ఏంటంటే 12 మంది ఆళ్వార్లలో కూడా అగ్రగణ్యమైన ఆళ్వార్ స్వభావం కలిగిన వారు అని చెప్తూ ఉంటారు.
అయితే ఇంకోటి ఏంటి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆండాళ్ళ తల్లి తనని గురించి తాను చెప్తుందంటే ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎలా పెరిగాను, ఇది కూడా మనకు చాలా ముఖ్యమైన విషయం అనమాట. మనం ఏదో పుట్టామా పెరిగామా ఏదో పనులు చేసుకుంటున్నామా నాలో అయితే పోతామా, ఇది కాదండి. మన జన్మకు ఒక సార్థకత అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఎలా పరిపూర్ణం చేసుకోవాలి, ఆండాళ్ళ తల్లి చెప్తుంది, నేను ఒక భగవద్భక్తుడికి పుట్టాను, చిన్నప్పటి నుంచి కూడా హరినామ స్మరణ చేస్తూ పెరిగాను, భగవత్ తత్వాన్ని అంటే మరి అదొక్కటే చేస్తూ కాదు, తన నిత్య నైమితిక కార్యక్రమాలు చేస్తూనే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, యాడెడ్ క్వాలిఫికేషన్ అనమాట. అలా భగవత్ చింతనతోటి భగవంతుడే నాకు భర్తగా లభించాలి అని అంటూ కూడా ఆ కళ్యాణ గుణాలను కీర్తిస్తూ పెరిగాను. మెడలో తామర పూసల వంటి గొలుసును ధరించిన దాన్ని, అంటే ఏంటి, తామర పూసలు అంటే కూడా లక్ష్మీప్రదంగా భావిస్తూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ధారణ చేస్తామని అనుకోండి, ఆ వస్తువుకున్న గుణాలు మనకు ఆపాదిస్తాయి అన్నమాట. అలాగే సాధారణంగా వైష్ణవ భక్తులంతా కూడా తులసి మాలలు లేకపోతే తామరపూస గింజలు ధరిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, అంత పవిత్రమైనవి అనమాట, అంటే స్వచ్ఛమైనవి, అంత కల్మషం లేని హృదయంతో హరిని మేము సేవిస్తున్నాము అంటూ కూడా చెప్తుందనమాట ఆండాళ్ళ తల్లి. ఏంటి, మాకు ఈ జీవిత పరమార్థం ఏంటి, మాకు ఏమీ వద్దు కృష్ణ, నీ సన్నిధే మాకు పెన్నిది, అదే మాకు అనుగ్రహించు కృష్ణ అంటూ కూడా ఎంతో చక్కగా, ఇప్పుడు నేనైతే ఎలాగైతే 30 రోజుల పాటు రోజుకొక పూమాల, రోజుకొక పామాల, రోజు చక్కగా ఎంతో చక్కగా ఆ పుష్పమాలికను తాను ధరించి బాగుందా లేదా చూసుకొని స్వామికి సమర్పణ చేస్తుంది. ఒక పద్యమాల, రోజుకొక గుణాలను కీర్తిస్తూ ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ నిత్య జీవితం తెలుసుకోవాల్సిన అంశాలను వివరిస్తూ ఓ పద్యాన్ని సమర్పించింది. మరి ఎవరైనా కూడా ఒక 30 రోజుల పాటు ఒక నియమంగా ఇటువంటి వ్రతం చేస్తే వారి జీవితం ధన్యం. అలాగే ఈ మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే అన్ని మాసాల్లోకెల్లా శీర్షమైన మాసం మార్గశిర మాసం అన్నమాట. అందుకనే ఆ భగవంతుడికి ఈ మాసం అనేది శిరస్సు వంటిది కాబట్టి అతను అనుగ్రహించడానికి మేలైన మాసం. తర్వాత దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కాలం అన్నమాట ఈ మాసం. అలాగే ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మనకు ఇంకొన్ని గంటల్లో మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభం కానుందన్నమాట. సో ఈ వ్రత ఫలం అన్నమాట, ఫలశ్రుతి అని చెప్తూ ఉంటారు. ఈ 30వ పాశ్రంలో గోదాదేవి ఆండాళ్ళ తల్లి కృష్ణుల్లో ఐక్యమవుతుంది. తానే కాదు, తన వెంట వచ్చిన లక్షల మంది గోపికలు వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ సమాగమం పొందారు, చరితార్థులయ్యారు. శ్రీకృష్ణ పద సన్నిధిలో వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మని సేవలో తరించాలి. ఈరోజు ఏంటంటే 30వ పాశ్రం అన్నమాట. అయితే కొన్ని దేవాలయాలు ఏంటంటే 29వ పాశ్రానికే గోదా కళ్యాణం చేస్తుంటారు. అంటే కొన్ని తిథులు ఒక్కొక్కసారి ఒక తిథి పైన ఇంకో తిథి వస్తుంది కాబట్టి కొన్ని 29వ పాశ్రానికి కళ్యాణం చేస్తారు, కొన్ని దేవాలయాలు 30వ పాశ్రానికి కళ్యాణం చేస్తారు. ఆల్ టుగెదర్ ఏంటంటే 30వ పాశ్రం అయిపోయిన తర్వాత గోదా కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం శ్రీరంగ క్షేత్రంలో ఎంతో చక్కగా అద్భుతంగా విల్లిపుత్తూరు నుంచి అమ్మవారు వస్తారు. ఇక్కడ రంగనాథుడు అయితే అమ్మవారికి స్వామివారు చీర సారే అన్నీ పంపుతాడు. ఎంతో చక్కగా అమ్మవారు విల్లిపుత్తూరు నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆ రంగనాథుల కళ్యాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నయన మనోహరంగా ఉంటుంది. అసలు ఆచార్యులంతా కూడా చాలా అద్భుతంగా ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా అరుగేసి ఎన్నో రకాల పదార్థాలని ఆరగింపుగా పెట్టి ఆ కళ్యాణ వైభోగం అనేది మనం చూడాలే కానీ అసలు మన జన్మ తరించిపోతుందన్నమాట. సో ఈరోజు భోగి అని కూడా అంటూ ఉంటారు. గోదా రంగనాథుల కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి ఆ కళ్యాణం వీక్షిస్తే కూడా ఇంకొక చిన్న విషయం ఉందండి. ఎవరికైనా కూడా ఆజానుబాహుడు, అరవింద నేత్రములు కలవాడు, సుందరమైన ముఖారవిందం కలవాడు అయిన కృష్ణుడు వంటి భర్త అంటే ఏంటి, కోరుకున్న భర్త కావాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ కాత్యాయని వ్రతం, ఈ తిరుప్పావై వ్రతం కూడా చేస్తే, గోదా కళ్యాణం చేస్తే వారికి నచ్చిన వరుడు వారి జీవిత భాగస్వామిగా లభించే అవకాశం కూడా ఉంటుంది. సో ఆండాళ్ళ తల్లి గోపికలతో సహా కృష్ణుని ఏ విధంగా సేవించి తరించిందో అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఈ పాశ్రంలోని సారాంశం. గోదా రంగనాథులకు నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణు. జై శ్రీకృష్ణ.
For more videos like this, subscribe Big TV channel.